కదా మొదలైంది. మీనన్ బతికే ఉన్నాడని అందరి ముందుకొచ్చిన రోజే నీ పని పూర్తయినట్టు. అప్పటి వరకు నువ్వు నీ క్యారెక్టర్లో మా కంట్రోల్లోనే ఉండాలి. కాదు కూడదు అనుకుంటే హ్యాపీగా జైలుకి వెళ్ళిపోవచ్చు. వద్దు సార్, నేను ఇక్కడే ఉంటాను. మీ పని పూర్తయ్యాక వెళ్తాను. గుడ్ డెసిషన్. మేడం, నెక్స్ట్ ఏం చేయాలంట? ప్రస్తుతానికి నిప్పు పెట్టాం. కొంచెం టైం ఇస్తే అది మంటగా మారి మీనన్ని కన్నంలో నుంచి బయటికి వచ్చేలా చేస్తుంది. ఒకవేళ మీనన్ బయటికి రాకపోతే? ప్లాన్ బి ఉంది, అది అమలు చేస్తాం. ఓహో, అయితే మీనన్ గాని మూసేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారనమాట. నాకు తెలిసి ఒక 2 రోజులు నీకే పని ఉండదు. నువ్విక్కడే ఉండాలి. సో నువ్విక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది మేడం, బీరువా కొన్న లాకర్ల గురించి, లాకర్లో ఉన్న డబ్బుల గురించి ఒక క్లారిటీ తెచ్చుకుందాం అనుకో. అలాంటివి చేయకుండా మీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం అనుకుంటున్నాను. చూడు డ్రాగన్, నీ ప్రతి మూమెంట్ ని మా వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. నువ్వు తప్పు చేయబోతున్నావు అన్న అనుమానం వచ్చినా నువ్విక్కడి నుంచి నేరుగా జైలుకే వెళ్తావు. అబ్బా, అన్నిసార్లు జైలు జైలు అనకండి. ఉన్న కొంచెం మనశ్శాంతి కూడా పోతుంది నాకు. మీ పని జరిగితే నా మీద ఉన్న అన్ని కేసులు కొట్టేస్తారు కదా. కొట్టేస్తాం, కానీ ఎలా అయినా వారం రోజుల్లో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతావు కదా. చూడు డ్రాగన్, మీనన్ మాత్రం చాలా డేంజరస్. ప్రాణాలు తీయడానికి క్షణం కూడా ఆలోచించడు. అలాంటి వాడి 25 ఏళ్ల కష్టాన్ని గవర్నమెంట్ కి జనాలకి పంచిపెట్టేస్తానని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పావు. కాబట్టి మీనన్ పూర్తి ఫోకస్ నీ మీదనే ఉంటుంది. నువ్వు తన ఇంట్లోనే ఉంటున్నావు అని తెలుసు కాబట్టి ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. సో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కేడి అప్పుడప్పుడు వస్తుంటాం. నా టీం బౌన్సర్స్ గెటప్ లో నీకు సెక్యూరిటీగా ఉంటారు. పులికి ఎరగా వేసి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారా? సరే, కానివ్వండి మేడం, కానివ్వండి. నిన్ను భయపెట్టడానికి ఇదంతా చెప్పడం లేదు డ్రాగన్. నువ్వు మీనని లైట్ తీసుకుని ఎక్కడ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావో అన్న కంగారుతో చెప్తున్నాం. నువ్వు ధైర్యంగా ఉండు డ్రాగన్, నీకేం కాకుండా చూసుకునే బాధ్యత మాది. సరే సార్. సార్, ఇప్పుడు ఒకవేళ మీనన్ నన్ను అటాక్ చేస్తే వాడిని ప్రాణాలతో పట్టుకున్నాను అనుకోండి, అవార్డులు రివార్డులు లాంటివి ఏమైనా ఉంటాయా?